మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. దేవుడు తన వాక్యమును మన హృదయములో స్థిరపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని యొక్క లేఖనములను మనము జ్ఞాపకము తెచ్చుకుందాం. చూడండి, ఏమంటున్నాడో తెలుసా? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. చూడండి, ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది. తల్లి లేని వారు కూడా ఉన్నారు. కానీ దాదాపుగా ఎక్కువ శాతం అయితే తల్లి ఉన్నవాళ్ళు లేకపోలేదు. గమనించండి ప్రియులారా, ఒక తల్లి తన పిల్లలను ఎలా ఆదరిస్తుందో మనకు తెలుసు. చిన్నప్పటి నుండి మనము తల్లి గర్భములో నుండి పుట్టిన నాటి నుండి మనకు తెలుసు ఒక తల్లి వారి యొక్క పిల్లలను ఎలాగా పెంచుతుంది, ఎలాగా ఆదరిస్తుంది, ఎలాగా వారిని కాపాడుకుంటుంది, ఎలాగా వారికి కావలసినటువంటి ప్రొవిజన్ ఇస్తుంది తెలుసు మనకు. కొంతమంది ఈ మాటలు వినేవారిలో కూడా తల్లులు ఉండొచ్చు, తండ్రులు ఉండొచ్చు, ఏమండి, యవన బిడ్డలు ఉండొచ్చు. అంటే చూడండి, ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును ఆదరిస్తాను, తల్లి ఆదరించినట్లుగా మిమ్మును ఆదరిస్తాను. నిజంగా తల్లి యొక్క ఆదరింపు మనకు తెలిస్తే తల్లి ఆదరించినట్లుగా మరి ఎవరు కూడా ఆదరించలేరు. దేవుని తర్వాత చెప్తున్నాను, మొదటిది దేవుడే. కానీ తల్లి తర్వాత ఈ లోకానుసారంగా, శరీరానుసారంగా చూసుకుంటే ఎవరు కూడా ఒక వ్యక్తిని అలాగా ఆదరించలేరు, అలాగా చేరదీయలేరు. గమనించండి ప్రియులారా, తల్లి మనస్సులో ఎప్పుడు కూడా తన పిల్లల గురించే ఉంటుంది, వారి భవిష్యత్తును గురించే ఉంటుంది, వారి యొక్క స్థితిగతుల మీదనే తల్లి యొక్క ఆలోచన ఉంటుంది. తండ్రి వెళ్తాడు, పని చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, డబ్బులు తెచ్చిస్తాడు. కానీ తల్లి కుటుంబాన్ని చక్కబెడతా ఉంది, పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటుంది, పిల్లల యొక్క క్షేమాలు, యోగక్షేమాలు చూసుకుంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పిల్లలకు తండ్రి చేసే సేవ కంటే కూడా తల్లి చేసే సేవ ఎక్కువ, అది గొప్పది. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, నేను అలా ఆదరిస్తాను. తల్లి ఎలా ఆదరిస్తుందో నేను మిమ్మల్ని అలా ఆదరిస్తాను అంటున్నాడు ప్రభు. అంటే తల్లి ఆదరింపు తెలిస్తే మనల్ని దేవుడు ఎలా ఆదరిస్తాడో మనకు తెలిసి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఈ రోజుల్లో తల్లిని, తండ్రిని
వృద్ధాశ్రమాలకు అప్పచెప్తున్నారు, రోడ్ల మీద వదిలిపెడుతున్నారు. వాళ్ళు వీళ్ళకు భారమైపోతున్నారు తల్లిదండ్రులు. అది తగదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలకు అది తగదు. తల్లిదండ్రులను వారి స్థానములో చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఈరోజు మనం పెద్దవారం అయిపోయినామని, ఈరోజు ఏదో మనకు ఏదో తెలివి ఉందని తల్లిదండ్రులను పక్కన పెట్టకూడదు. వారే లేకపోతే నువ్వు లేవు కదా. వారు నిన్ను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలాగా చూసుకున్నారు కదా. మరి నువ్వెందుకు వారిని చూసుకోవట్లేదు? ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా అంటాడు, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లుగా నేను ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. అంటే ఎక్కడ ఆదరింపబడతామట? దేవుడిచ్చే ఆదరణ మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. కూరగాయల మార్కెట్లో కాదు, చేపల మార్కెట్లో కాదు, దుకాణం కాడ కాదు. దేవుని మందిరములో దేవుడిచ్చేటువంటి ఆదరణ మనకు కలుగుతుంది. దేవుని మందిరంలో మనకు ఆదరణ దొరుకుతుంది. యాడో చూసిన గొడవలు, కొట్లాటలు, లాక్కోవడాలు, గిచ్చుకోవడాలు, కొట్లాటలు, ఒకరంటే ఒకరికి పడదు. ఏదో పెద్ద భక్తుల పని చూపెడతారు, కానీ దేవుని మందిరంలో మనం ఆదరించబడతాము. దేవుడు మనల్ని ఆయన మందిరంలో మనల్ని ఆదరిస్తారు. ఎందుకో తెలుసా? ఆయన కనుదృష్టి ఆయన మందిరం మీద ఉన్నది. ఆయన మందిరం మీద ఉన్నది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత ఆదరించబడాలి. యెరూషలేములోనే మనకు ఆదరణ దొరుకుతుంది. దేవుని మందిరములోనే ఆదరణ కలుగుతుంది. అందుకనే దావీదు ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని గురించే మాట్లాడతాడు, దేవుని గురించే మాట్లాడతాడు. కనుక అటువంటి కృపా భాగ్యమును ప్రభు ఈ 24లో మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి. వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలు జరిగించండి, మీ గొప్ప కార్యాలను జరిగించండి, మీ ఉన్నతమైన కార్యాలను జరిగించమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.